హైదరాబాద్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. హైదరాబాద్లోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. అల్పపీడనం కారణంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నిన్న ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యలో కాస్త తెరిపి ఇచ్చి తిరిగి వర్షం కురిసింది. మరోసారి రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, తార్నాక, ఖైరతాబాద్, మెహదీపట్నం, కుకట్పల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. మరికొన్ని వాహనాలను నార్కెట్పల్లి, అద్దంకి వైపు మళ్లించారు. వర్షాల కారణంగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం నగరంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు.